రేవంత్ రెడ్డి మోదీ స్నేహం కారణంగా రాహుల్ గాంధీకి ఎప్పుడో గట్టి దెబ్బే పడుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. 20 నెలల్లో చేసిన కాంగ్రెస్ చేసిన మోసానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే వాళ్ల మోసాన్ని పట్టించుకోనట్లు అవుతుందని అన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం సినిమా వాళ్లతో సమావేశాలు పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో 6 గ్యారెంటీలకు పాతరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళేమో విభజన హామీలన్నిటికీ పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి రక్షణగా, రేవంత్ రెడ్డికి సహాయంగా, రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ. ఒకరినొకరు కాపాడుకుంటారు. ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే ఆయన ఇక్కడ బీజేపీ ఎంపీకి వర్కిస్తాడు. మొత్తానికి ఇద్దరు అలైబలై చేసుకొని ఆటలు అరటిపండు మాత్రం రాహుల్ గాంధీ. ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి, తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు, మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు. ఎన్నికల ముందు హామీల జాతర, అబద్ధాల జాతర, డిక్లరేషన్ల జాతర. ఎన్నిక అయిపోయినాక ఏమన్నది ఇవాళ చెప్పుల జాతర. ఏడ చూసినా చెప్పులుగానే పడుతుంది లైన్లలో. మొత్తం యూరియా కోసం కిలోమీటర్ల లైన్లు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు చూడు, తలుపులు తెరవంగానే ఒక అట్లు ఉరుకుతారు రైతులు. ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి ధన్మని తెరిస్తే ఎగవడు ఉరుకుతున్నారు ఒకళ్ళ మీద ఒకరు. అలా కుంటోళ్ళు ఉన్నారు, పాపం నడవరాని వాళ్ళు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం ఆదమర్శనం కాబట్టి వచ్చింది.